కేసీఆర్కు ఒక ఉద్యమ నాయకుడిగా గౌరవం ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కానీ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో నిజాలు బయటకు రావాలంటే విచారణ జరగాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని చెప్పారు. కేసీఆర్కు ఒక ఉద్యమ నాయకుడిగా గౌరవం ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కానీ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో నిజాలు బయటకు రావాలంటే విచారణ జరగాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని చెప్పారు. ఇప్పటికే హరీష్ కేటీఆర్న విచారణ జరిగిందన్నారు. సిట్ ఎవరిని పిలిస్తే వారు విచారణకు రావాల్సిందేనన్నారు. విచారణ జరిగితేనే తప్పు ఎవరు చేశారో తెలుస్తుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ అంటే ఒక ఉద్యమ నాయకుడిగా మాకు గౌరవం ఉంది, దానిలో ఏమాత్రం అమరికలు లేవు. కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో నేను పీసీ అధ్యక్షుడిగా మొదటి నుంచి కోరుతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత హేయమైనటువంటి నేరము. ఈ నేరంలో ఎవరు భాగస్వామిలో తేలాల్సిన అవసరం ఉంది, ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్కి నోటీసులను మీరు చెప్తా ఉన్నారు, నాకు ఇంకా సమాచారం లేదు. ఒకరు ఇచ్చినా కూడా పారదర్శకంగా విచారణ జరగాలి. ఆనాడు 10 ఏళ్లుగా ప్రతిపక్ష నాయకుల మీద, పారిశ్రామికవేత్తల మీద, ఎమ్మెల్యేల మీద, కొంతమంది సినీ తారల మీద జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయం బహిర్గతం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో దీని మీద సిట్ వేసి విచారణ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే మాలాంటి వాళ్ళం చాలామంది వెళ్ళి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. దాదాపు 560 చిల్లర పైన వ్యక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా సమాచారము. దాంట్లో భాగంగా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని విచారించినారు. జరిగినటువంటి వాస్తవాలు తెలుసుకోవడానికి సిట్ ఎవరెవరినైతే పిలిచి విచారించాలనుకుంటుందో విచారించవచ్చు. సిట్ పరిధిలో ఎవరిని పిలిచినా వారు వచ్చి వారి సమాచారం ఇస్తే కొంత పారదర్శకంగా వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ప్రమేయమో లేక వారి కింద ఉన్నటువంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో నిర్వహించిన మంత్రుల ప్రమేయం లేకుండా అధికారులు అంత సాహసం చేసి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడేటువంటి పరిస్థితులు ఉండవు. ఆనాడు ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకుని ఉంటేనే ఆ నిర్ణయం ప్రకారమే పోలీస్ అధికారులు యాక్ట్ చేస్తున్నారని మేము అనుకుంటా ఉన్నాం. ఏదైనా సిట్ విచారణ సంపూర్ణంగా జరిగితే తప్ప వాస్తవాలు రావు. అంతవరకు ఎవరిని కూడా మేము దోషులు అనుకోలేము. వాస్తవాలు బయటికి రావాలి, ఈ విచారణ పరిపూర్ణంగా జరగాలి. అప్పుడు ప్రజలు కోరుకునే విధంగా వాస్తవాలు బయటకు రావాలి. సరే, ఎవరు బీజేపీ అన్నా టీఆర్ఎస్ నాయకులు ఎవరు ఏమన్నా ప్రజలు కోరుకుంటున్నది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాస్తవాలు బయటకు రావాలని. ఆ దశగానే మా ప్రభుత్వం కూడా సిట్ విచారణ విచారణ వేసింది. సిట్ వారి పరిధిలో వారు విచారణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 2.5 ఏళ్ల తర్వాత ఇంకా రాజకీయ కక్ష అనే అంశం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? దీంట్లో ఎవరి మీద కూడా రాజకీయ కక్ష లేదు, రాజకీయ దురుద్దేశం లేదు. మేము కోరుకునే వాస్తవాలు బయటికి రావాలి. మున్సిపల్ ఎన్నికల్లో మేము 75% 75 నుంచి 90% మధ్య గెలుస్తూ ఉన్నాము. ఇంకా దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు మా వెంట ఉన్నారు. ప్రజలు మేము ఇస్తున్న సంక్షేమ అభివృద్ధితో సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి సర్పంచ్ ఎన్నికలు ఎలా గెలిచాం అంతకు ఎక్కువగా మున్సిపల్ ఎన్నికలు గెలిచే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల కోసం ఎవరినో డైవర్ట్ చేసి ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం అసలే లేదు. క్లారిటీతో, మెజారిటీతో ఉన్నాము. మున్సిపల్ ఎన్నికల్లో క్లారిటీతో గెలుస్తాం.